హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. డైమండ్ చిప్స్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ సాయంకాలం ఏదైనా చట్పటాగా తినాలంటే ఇలా చేసుకోండి. ఆయిల్ ఏమాత్రం పీల్చుకోకుండా ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో చూడండి. మైదా పిండి 1 గ్లాస్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్, వాము 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. ఒక ప్లేట్లోకి 1 గ్లాస్ మైదా పిండి తీసుకొని, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు, వాము వేసేటప్పుడు ఎప్పుడే కానీ చేతిలోకి తీసుకొని క్రష్ చేసి వేయండి, అప్పుడు ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడి చేసుకోవాలి. వేడి చేసిన ఆయిల్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ వేసి బాగా కలుపుకున్న తర్వాత చేతితో ఇలా పట్టి చూస్తే ముద్దలాగా రావాలి. నీళ్లు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాను మరీ లూజ్గా కాను కలుపుకోవద్దు, సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. పిండి చూడండి ఈ విధంగా ఉండాలి. మూత మూసి 10 నిమిషాలు పక్కన పెడదాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. రౌండ్గా చేసుకుని ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేసుకొని ఇలా నెమ్మదిగా చేసుకోండి. పొడి పిండి వేసుకుంటూ పల్చగా చేసుకోండి. ఇలాగా చేసుకోండి. వీటిని డైమండ్ షేపులో కట్ చేసుకుందాం. అన్నీ సమానంగా ఉండేటట్లు చూసుకోండి, అప్పుడు చూడటానికి కూడా బాగుంటుంది. వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని నైఫ్తో ఇలా తీసుకుంటూ వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మరొక పిండి ముద్దను తీసుకొని పొడిపిండిలో డిప్ చేస్తూ పొడిపిండిని చల్లుకుంటూ పల్చగా చేసుకోండి. ఇలా పల్చగా ఉండేటట్లు చేసుకోండి. వీడియోలో చూపించినట్లు పల్చగా ఉండేటట్లు చేసుకోండి. వీటిని డైమండ్ షేప్లో కట్ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న వాటిని కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్లో వేసి కాల్చుకోండి. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా కాలిన. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకోండి, మరీ
ఎర్రగా కాల్చుకోవద్దు. ఇవి చల్లారిన తర్వాత మరికొద్దిగా రంగు వస్తాయి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ లేదా సాయంకాలం పూట టీ టైంలో ఏదైనా చట్పటాగా తినాలంటే ఇలా చేసి టీ టైం స్నాక్స్గా కూడా వీటిని తీసుకున్నట్లయితే బాగుంటుంది. వీటిని ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకోండి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మరి కాస్త రంగు వస్తాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. వీటిని ఒకసారి చేసి పెట్టుకుంటే 15 రోజులు నిల్వ ఉంటాయి. ఆయిల్ ఏమాత్రం పీల్చుకోకుండా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూడండి. నా ఛానల్లో టీ టైం స్నాక్స్గా 15 రోజులు నిల్వ చేసుకునేటివి చాలా రకాలు ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో కానీ లేదా గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.